మీ జీవన నందనవనంలో మరుమల్లెలు పూయాలని, సిరిచందన సుగంధాలు పరిమళించాలని, శుభాలు శశికిరణాలై పలకరించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు పూజా ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి గ్రహపుత్ర పీడోపశాంతయే. పూజా ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో విశ్వావసునామ సంవత్సరంలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి ఏ విధంగా ఉంటుంది, వృశ్చిక రాశి జాతకులు ఈ సంవత్సరం ఎటువంటి నియమాలు పాటించాలి, వారు ఈ సంవత్సరాన్ని విజయవంతం ఏ విధంగా చేసుకోవాలనే విషయాలను మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ముఖ్యంగా విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం కలిపి మరి మనకు ఇక్కడ వృశ్చిక రాశిగా ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశిలో తో, నా, నీ, నూనె, నో, యా, ఈ, యు ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లతో వృశ్చిక రాశి జాతకులు చూసుకోవచ్చు. మరి వృశ్చిక రాశికి విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని విషయాలలో ఇబ్బందికరంగానే ఉంది. వీరికి 2 ఆదాయం అయితే 14 ఖర్చు. అంటే ఈ ఖర్చు కూడా శుభకార్యాలకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంట్లో మీ పిల్లల యొక్క వివాహం కానివ్వండి, తర్వాత మంచి విషయాలకు ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రజాక్షేమం కోసం రాజకీయ నాయకులు కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తర్వాత వీరిని సంఘంలో 5గురు మెచ్చుకుంటే 2 విమర్శిస్తారు. సంఘంలో సమాజంలో చాలా గౌరవప్రదంగా ఉంటూ ఉంటారు మరి వృశ్చిక రాశి జాతకులు. మరి వృశ్చిక రాశి జాతకులకు గమనించినప్పుడు మే 15 దాకా గురువు చాలా బాగా ఉన్నాడు. అంటే 7వ స్థానంలో గురువు ఉన్నాడు. తర్వాత 8వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. శనిగ్రహాన్ని గమనించినప్పుడు 5వ స్థానంకు, తర్వాత రాహు కేతువులు 5, 4, 10, 11 స్థానాలలో ఉన్నారు కాబట్టి మిశ్రమ ఫలితాలు వీరికి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి మే 15 దాకా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మే 15వ తేదీ లోపుగా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ నాయకులు కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ ముందు ఒక మాట మాట్లాడుతూ తర్వాత మీ గురించి అనేకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు. కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కొంత అలజడి వాతావరణం ఉంటుంది. ప్రజలకు కొన్ని విషయాలలో జవాబుదారీతనం చెప్పుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జాతకులు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఏ ఉద్యోగం అయితే ఉందో అదే ఉద్యోగంలో ప్రయత్నం చేయండి. ఇతర వాటి కోసం ఆశపడకండి. తర్వాత యువతీ యువకులు ఈ సంవత్సరం హార్డ్ వర్క్ చేస్తే తప్ప విద్యా విషయంలో ముందుకు పోలేరు. కాబట్టి పోటీ పరీక్షలలో వ్యక్తిగతమైనటువంటి పరిశ్రమ చేస్తే తప్ప వారు ముందుకు పోరు. విదేశీ గమనం కూడా మే మాసం తర్వాత కొంత తక్కువగా అవకాశాలు ఉంటాయి. విదేశాలకని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేయకండి. మరి మన దేశంలోనే ఉన్నటువంటి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు ముఖ్యంగా వీరు చేయవలసినటువంటిది ఏమిటంటే వీరికి రాహుకేతువులు సరిగ్గా లేరు, శని భగవానుడు సరిగ్గా లేరు కాబట్టి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరు ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి ఉపాసన దర్శనం అనేది చేసుకోండి. వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఓం తత్సత్.